ఇక అనాథ బాలికలకు అండగా నిలిచారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తారోడా గ్రామానికి చెందిన దుర్గా అనే చిన్నారి తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మారడంతో నేనున్నాను అంటూ భరోసా కల్పించారు మంత్రి కోమటిరెడ్డి. ప్రతిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 నగదును తహసీల్దార్ అలాగే ఎంపీడీఓ ద్వారా అందజేశారు. ఆర్థిక చేయూతను అందించి చిన్నారికి విద్యాపరంగా ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పించి పెళ్ళి అయ్యే వరకు కూడా బాధ్యత తానే వహిస్తానని వీడియో కాల్లో తెలిపారు కోమటిరెడ్డి. ప్రతి నెల డబ్బులు పంపుతానని, త్వరలో పాపను కలుస్తానని అన్నారు. ఉండటానికి ఇల్లు కూడా సమకూరుస్తామని బాలికకు హామీ ఇచ్చారు. పాపతో వీడియో కాల్లో మాట్లాడిన కోమటిరెడ్డి అధైర్యపడవద్దని, నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. అన్నా ఈ పైసలు ఈ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరు, ఆ అమ్మాయి పేరు మీద అన్నా పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయరు. ఓకే ఓకే దానికి ఏమైనా కావాలంటే మా పిఏ నెంబర్ ఉన్న ఆయన దగ్గర సైజులు ఉందన్నా. సైజులు ఫోన్ చేయరు, మీకు ఎప్పుడు ఏం కావాలో చూసుకుంటాడు. 10th క్లాస్ దాకా అక్కడ చదివించి ఇంటర్మీడియట్ మంచి హాస్టల్ లేదా, మంచి హాస్టల్ లేదు. ఏ పొరపాటు ఎక్కడ నా బిడ్డను ఎట్లా చదివించాడు చదివిస్తాను. బాధపడకమ్మా, నా బాధ అనిపిస్తుంది. స్కూల్ పోతున్నావా? ఏ స్కూలు? ఏమైంది మీ అమ్మకి? ఏమైంది? ఏమైనా చనిపోయింది? తాగి చనిపోయింది. సరే బాధపడకు, మీ నాయన కూడా లేడు కదా. ఇప్పుడు పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, నేను మంచిగా చదివిస్తా, మంచిగా చదువుకో. సరే సార్. అక్కడ ఏమైనా ఉంటే ఎంఆర్ఓకి చెప్పు. ఎంఆర్ఓ నాకు చెప్తాను నీకు ఏమైనా కావాలంటే. తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను నీకు. మళ్ళా ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు.